పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులతో హాజరై వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వేసవి శిక్షణ శిబిరం దోహదపడుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఈ వేసవి శిక్షణ శిబిరాల ద్వారా 22 అంశాలలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు చదువులు పరీక్షల్లో నిమగ్నమైపోయారని, విద్యార్థులందరికీ వేసవి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ఇటువంటి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొంది చక్కని పునాది వేసుకోవాలన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో వివిధ క్రీడా అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చే క్రీడా శిక్షకులకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. అనంతరం టైక్వాండో ఫౌండర్ అర్జున్ కలెక్టర్ ప్రజాప్రతినిధి చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, క్రీడా శిక్షకులు రవిరాజు, లంకా జార్జ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. I should see how it happens. నేను ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ అటెండ్ అవ్వలేదు. సో ఒకే చోట ఎన్ని క్యాంప్స్ ఎలా చేస్తారో సో చూడడం కోసం అన్నట్లు ఐ థాట్ ఆఫ్ దిస్ విజిటింగ్ వన్ అండ్ ఇట్స్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అండ్ అవర్ టీమ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ 30 days ఐ విష్ దెబ్బ తగిలించుకోకుండా స్టే హెల్దీ అండ్ ఎండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టే హైడ్రేటెడ్ అండ్ ఐ హోప్ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ 30 days అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నుంచి ఇక్కడికి చాలా మంది ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కోచింగ్ తీసుకున్నటువంటి పాటు మిగతా జిల్లాలో నలుమూల నుంచి ఇన్ఛార్జెస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ 30 రోజుల పాటు ఒక రకంగా చెప్పాలంటే ఇది టాలెంట్ సెర్చ్. ఎవరైతే ఈ యొక్క సమ్మర్ కోచింగ్గా 30 రోజుల్లో మనం నేర్పే ఫిట్నెస్తో పాటు ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి గేమ్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ మనం గుర్తించి రేపు రాబోయే టోర్నమెంట్స్కి మనం కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం 2,60,60,000 రూపాయలు 26 మంది విద్యార్థులకి వారు బహుకరించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి సన్మానించారండి. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ఏ ఊరు, పిల్లలు ఎంతమంది, మీ వృత్తి ఏంటి, మీ కష్టాలుంటే నా దగ్గరికి రండి అని చెబుతూ వాళ్ళకి సన్మానం చేశారు తల్లిదండ్రులకి. మరి జిల్లాలో ఎప్పుడు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా తల్లిదండ్రులకి సన్మానం చేసే సందర్భం నేనే కళ్ళారా చూశాను. మరి చాలా సంతోషించాను. అంత బిజీగా ఉండి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కారేమో అనుకున్నాను సార్. డిఎస్ఓ గారు నేను కలెక్టర్ గారు రారనుకున్నాను. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంకో విషయం చెప్తున్నాను నేను, కలెక్టర్ గారి క్రీడలు అంటే ఎంత మక్కువ అంటే అక్కడ సుమారు మన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ని గ్రాండ్గా మరి ఇండియాలోనే ఏ రాష్ట్రం కండక్ట్ చేయనటువంటి విధంగా కండక్ట్ చేస్తూ అంత బిజీగా ఉండి కూడా మా స్టేట్ పీఈటీస్ గేమ్స్ పెట్టుకుంటే 3 రోజులు కూడా వర్కింగ్ లంచ్ 1,50,000 రూపాయలు మా పీఈటీస్ కూడా అరేంజ్ చేసి దేనికి లోడ్ చేయకుండా, ఏ క్రీడకి కూడా లోడ్ చేయకుండా మీకు ఏం కావాలి ఇంకేం కావాలి అనే కలెక్టర్ గారు మనకి దొరకడం అనేది వెళ్ళిపోవడం తప్ప మేము ఎంతసేపు పిఆర్ కాలేజీ గ్రౌండ్కే పరిమితం అయ్యేది. నాకు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్ కాలేజియేట్ రన్నర్ని ప్లస్ డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసి పిఆర్ కాలేజీ షీల్డ్స్ కూడా తీసుకొచ్చాను. ఈ విధంగా స్పోర్ట్స్ అంటే అందరికీ కూడా ఒక దేహ దారుఢ్యాన్నే కాదు, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం స్పోర్ట్స్ ఆడుతున్నామో స్పోర్ట్స్మెన్స్గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం మనం ఒకవేళ ఓటమిని మనం ఈజీగా తీసుకొని మళ్ళీ గెలవాలి, మళ్ళీ దాని గురించి సాధన చేయాలి అని చెప్పి ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఎప్పుడు స్పోర్ట్స్మెన్స్కి ఉంటుందండి, డెవలప్ అవుతుంది. అంతేగాని మనం ఏదో వెనకబడిపోయాం లేకపోతే ఈ రోజున ఓడిపోయాం అని ఒక నిరుత్సాహం అన్నది స్పోర్ట్స్ ఆడడం వల్ల ఉంటుంది. మన శరీరం హెల్తీగా ఉంటుందో, ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్ హెల్తీగా ఉంటుందో అప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అవునా కదా? చిల్డ్రన్ కైండ్లీ రెస్పాండ్. ఓకే, సో మీరు
చిల్డ్రన్కి ఏంటంటే ఎలాగైతే క్యాంప్కి వచ్చి అన్నీ నేర్చుకున్నారో యూ షుడ్ లెర్న్ సమ్ గుడ్ థింగ్స్. అలాగే దేశం పట్ల భక్తి కూడా ఎప్పుడు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్యాట్రియాటిజం. అంటే ఏంటి? ఎస్, మాతృభూమి అంటే ప్రేమ కూడా మనకు ఉండాలి. అదే సేమ్ వైజ్గా ఇంటికి వెళ్తే పేరెంట్స్కి కూడా అదే విధంగా రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఓకే, ఎందుకంటే రెస్పెక్ట్ విల్ రివీల్ అవర్ క్యారెక్టర్. అంటే మీరు ఎలాంటి పర్సన్ అన్నది ఎలా తెలుస్తుంది అంటే మీ బిహేవియర్ వల్ల, మీ క్యారెక్టర్ వల్ల, మీరు ఎలాగైతే ఇతరులను పలకరిస్తారు, మాట్లాడతారు, చదువుకుంటారు, ఆల్ దిస్ విల్ రివీల్ యువర్ క్యారెక్టర్. అంటే సపోజ్ రాముడు మంచి బాలుడు అంటారు, అందరూ సెంటెన్స్ విన్నారు. వై రామ ఇస్ అ మంచి బాలుడు? ఓకే, సో ఏంటంటే శ్రీరామ్ యొక్క క్వాలిటీస్ ఏవైతే